ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ ప్రియులారా. ఈరోజు దేవుని మాట సామెతల గ్రంథం 21వ అధ్యాయం 23వ వాక్యం. నోటిని నాలుకను భద్రం చేసుకునివాడు శ్రమ నుండి తన ప్రాణమును కాపాడుకొనును. జ్ఞాని అయిన సొలొమోను ఎంతో అనుభవంతో రాస్తున్నటువంటి ఈ సామెతల గ్రంథములో నుండి ఈ మాట మీకోసం. నిజమే, ఈ దినాన్న మనుషుడు నోటి ద్వారానే ఎక్కువ పాపం చేస్తున్నాడు గనుక నీ నోటి మాటల చేత ఇతరులకు నొప్పి కలిగే విధముగా నీవు బ్రతకకుండా, నీ నోటి మాట చేత ఇతరులకు ఆదరణ లేక ఇతరులను ఆదరించే మాటలు నీ నోటి నుండి వస్తే బాగుండును అని జ్ఞాని అంటున్నాడు. అటివాడు శ్రమ నుండి తన ప్రాణమును కాపాడుకొనును. ఈ దినాన్ని నోటి మాట ద్వారా అనేకులకు శ్రమలు విస్తరిస్తూ ఉన్నాయి. ఇతరుల హృదయాలను బాధపరుస్తూ లేక ఇతరులతో గొడవలు పడుతూ కేవలం నోటి మాట ద్వారానే విపరీతమైన పాపమునకు బానిసలుగా మార్చబడతా ఉన్నారు. ప్రియులారా, గనుక నీ నోటిని భద్రం చేసుకుని ఆ నోటి ద్వారా దేవుని స్తుతిస్తే ఘనమైన ఆశీర్వాదాలు నీకు నీ కుటుంబానికి వస్తాయి. అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక.